ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనిజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకుండే ఈ లీల, వారు అమెరికా వాస్తవ్యులు. కొన్ని సంవత్సరములుగా వారు అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. వారి పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. వారంతా అక్కడే అమెరికాలో సెటిల్ అయిపోయారు. వారు సోషల్ మీడియాలో శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు పబ్లిష్ చేస్తున్న భక్తుల అనుభవాలు, తర్వాత స్వామివారి దివ్య చరిత్ర చదివారు. వారికి స్వామివారి మీద భక్తి విశ్వాసాలు పెరిగాయి. వారికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం నుంచి ఆమె ఎలా బయటపడ్డారో ఈ అనుభవం మనకి తెలుపుతుంది. ఈ భక్తురాలి పేరు శారద. వీరు అమెరికాలోనే ఉంటారు. అమెరికాలో స్థిరపడ్డారు వీరి కుటుంబం. వారి పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. వీరి భర్త గారికి నర్వస్ ప్రాబ్లం వచ్చి అతను నడవలేరనమాట. చక్రాల కుర్చీకే పరిమితం అయిపోయారు. ఇద్దరు మనుషులు సహాయం లేనిదే అతను లేచి నడవలేరు. కేరళలో ఆయుర్వేదిక్ వైద్యం చేస్తారని తెలుసుకున్నారు. దాంతో కేరళలో ఆయుర్వేదిక్ వైద్యం చేయించుకుందాము, కేరళలో ఆయుర్వేదిక్ వైద్యం చేయిద్దామని అనుకున్నారు. అక్కడ నుంచి మొగల్చర్ల వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుదామని వారు అనుకున్నారు. అలా అనుకున్న తర్వాత ఇతను నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేశారనమాట. మేము ఇలా కేరళ వస్తాము, మా వారికి ఆరోగ్య ట్రీట్మెంట్ చేయించడం కోసం అక్కడ నుంచి మేము మొగల్చర్ల వస్తాము, మాకు ఏమైనా ఉంటే మాకు అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పారనమాట. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఇక్కడ మీరు ఉండడానికి, మీరు అమెరికాలో సెటిల్ అయ్యారు కదమ్మా, మీరు అక్కడ ఉన్నంత సౌకర్యాలు ఏమి ఇక్కడ ఉండవు, మాకు ఉన్న దాంట్లో ఉంది ఆ రూమ్ లోనే మీరు సర్దుకోవాలి, మీకు ఇష్టమైతే ఉండొచ్చు, ఒక రోజు ఇక్కడ ఉండి చూడండి, మీకు నచ్చితే తర్వాత మీరు కొన్నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని నాగేంద్ర ప్రసాద్ గారు ఆమెతో చెప్పారు. ఆమె సరే అన్నారు. అదే విధంగా ఆమె భర్తకు కేరళలో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మొగల్చర్ల వచ్చారు. వచ్చిన తర్వాత స్వామివారి దర్శన సన్నిధికి వచ్చిన తర్వాత ఆమె ఏం చేశారంటే, ఆమె భర్తను కూడా తీసుకొని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆమె ప్రయాణిస్తూ ఉండేవారు ఉదయం సాయంత్రం. అలా మొదటి రోజు చేశారు. రెండో రోజు కూడా అతన్ని కుర్చీలో కూర్చోబెట్టుకుని ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు. మరుసటి రోజు ఇలా ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. మేము ఇక్కడ ఉండడం కష్టమే అనిపిస్తుంది, కానీ స్వామివారి దగ్గర మేము 40 రోజులు ఉండడానికే నిశ్చయించుకున్నాము, మీరు కొంచెం కాస్త సహకరించండి అని చెప్పారనమాట. సరే తల్లి, మీ ఇష్టం అని ఇతను నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అదే ఇంకా అప్పటి నుంచి ఆమె ఉదయం సాయంత్రం భర్తను తీసుకొని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని ప్రదక్షిణాలు చేయడం, స్వామివారి సమాధి దర్శనం అలా చేసుకుంటూ అక్కడే ఉన్నారనమాట, స్వామివారి చరిత్ర చదువుకుంటూ. అలా ఉన్నారు. ఒక వారం రోజులు అయ్యేటప్పటికి ఈమె భర్త గారిలో కొంచెం మార్పు వచ్చిందనమాట. అంటే అతను కొంచెం చిన్నది, ఎవరైనా సహాయం చేస్తే కొంచెం లేచి కొంచెం నడవడం మొదలు పెట్టారు. అలా కొద్దిగా ఆ మార్పు, నడవడంలో కూడా కొంచెం మార్పు మొదలైందనమాట. ఇంకా అక్కడ నుంచి సహాయం ఇస్తే కొద్ది దూరం నడుస్తూ ఉండేవారు. అలా 40 రోజులు గడిచేటప్పటికి అతనిలో చాలా మార్పు వచ్చిందనమాట. కొంచెం ఎక్కువ దూరం నడవడం అతనికి అలవాటైంది. కొంచెం సహాయము, కొంచెం హెల్ప్ ఇచ్చేటప్పటికి అతను లేచి నడవడం ప్రారంభించేవారు.
ఆ 41 రోజులు అయిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారికి చె చెప్పారనమాట. నా ప్రసాద్ గారు మేము మా వారిలో చాలా మార్పొచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది. మేము 2 శని, ఆదివారాలకి అన్నదానానికి నేనిస్తాను. తర్వాత వీలైనప్పుడల్లా వచ్చి దర్శించుకుంటూ ఉంటాము అని చెప్పి ఆమె అంటే ఈ 41 డేస్‌లో ఈమె చాలా మార్పొచ్చిందనమాట. అతనంతట అతను నడవడం అతనికి వచ్చింది. ఆ విధంగా స్వామివారి అనుగ్రహం పొంది వారు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఈమె స్వామివారు మర్చిపోకుండా స్వామివారు ఇక్కడ దత్తదీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా! మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలో. ఆ దత్తదీక్షప్పుడు అన్నదానానికి అంతా ఆమె వంతు సహకారం అందిస్తూ ఉంటారు. తర్వాత అక్కడ దత్తాత్రేయ స్వామి గుడి కట్టారు కదా! ఆ గుడి కట్టిన ఆ నిర్మాణంలో ఖర్చులో కూడా ఆమె కొంత ఆమె సహకారం అందించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.